మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణాదేవి గారు, మోకాల నొప్పులు చాలాసార్లు మాట్లాడుకున్నాము దీని గురించి, ఎట్లా తగ్గించుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి. అయితే ఈ మోకాల నొప్పుల్ని సింపుల్గా ఒక ఆహార పదార్థం ద్వారా తగ్గించుకోవచ్చు అంటే ఏం చెప్తారు? సింపుల్గా మీకు ఒక రెసిపీ చెప్తా అండి నేను. ఇది చేసుకోవచ్చు, ఎవరైనా చేసేసుకుని చక్కగా కలుపుకుని రోజు బ్రేక్ఫాస్ట్ ముందు ఒక స్పూన్ తినాలి. ఎవరికైతే నొప్పులు ఉన్నాయో, అలాగే ఇన్ఫ్లమేషన్ ఏదైనా రెడ్డిష్ గా కొంచెం మోకాళ్ళ దగ్గర వాచినా కూడా, వాచి నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ మనం తీసుకోవాలి. దీంట్లో 6 ఉంటాయి, 6 ఉంటాయి. ఫస్ట్ నువ్వులండి. నువ్వులు అంటే నేను ఒక రేషియో చెప్తున్నాను. నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు. మన గుమ్మడి గింజలు దొరుకుతున్నాయి కదా, పంప్కిన్ సీడ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రేజిన్స్, మన కిస్మిస్ అంటాం కదా, గ్రీన్ కలర్ ఎండు ద్రాక్ష తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఒక 2 టేబుల్ స్పూన్స్ గోందు అంటాం కదా, ఎడిబుల్ గమ్ మనకు దొరుకుతుంది. ఎడిబుల్ గమ్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది, అది తీసుకోవాలి. అది గమ్ అంట, జిగురు గట్టిగా అవ్వడానికి. అది ఈ 5 తీసుకుని పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకుని ఒక సీసాలో, గ్లాస్ సీసాలో వేసేసుకుని మంచి తేనె తీసుకోవాలి. 6వది ఏంటంటే తేనె. తేనె అంటే ఈ బెల్లం పాకాలు కాదు, బయట దొరికేవి కాదు, మనకి దొరికితే మన పుట్ట తేనె, లేకపోతే మనకి పట్టించిన తేనె, మంచి తేనె తెచ్చుకోవాలి. ఆ తేనె దాంతో ఒక బాటిల్ ఇంత వచ్చింది అనుకోండి, ఆ పౌడర్ అంతా కలిపి ఇంత పౌడర్ వచ్చింది అనుకోండి, అంత తేనె కలపాలి దాంట్లో. అంటే ఆ తేనె అంతా ఒక మంచి హల్వా లాగా అవుతుంది అన్నమాట. ఆ తేనె వేసేసి మొత్తం కలిపేసేయాలి. కలిపేసేసి ఆ బాటిల్లో పెట్టేసుకుని రోజు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే తింటారు కదా, దానికన్నా ముందే ఒక అరగంట ముందు 1 స్పూన్ ఫుల్ తీసుకుని అది తినాలి. టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తినడం వల్ల ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి వాచి ఒకవైపు వాచిపోతాయి, నొప్పిగా ఉంటుంది, రెడ్ కలర్ లో మారుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఈ నువ్వుల వలన మంచి కాల్షియం వస్తుంది. తర్వాత మన గుమ్మడి గింజలు, వీటిలో జింక్ ఉంటుంది. తర్వాత ఈ గోంద్లో గట్టితనం అన్నమాట, జాయింట్స్ అవి బోన్స్ గట్టిగా అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది చేసుకుని కొన్ని రోజులు, ఒక 3 నెలలు తినాలి. ఇది 3 నెలలు కనుక మనం తినగలిగితే. ఇంకోటి, చాలా మందికి డయాబెటీస్ ఉంది, ఈ తేనె తింటే ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళకి జనరల్ గా అవకడో హనీ అని దొరుకుతుంది. ఈ అవకడో హనీ కూడా దొరుకుతుంది మనకి మార్కెట్ లో. ఆ హనీని వాడొచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు నార్మల్ మంచి తేనె వాడొచ్చు. దీంతో పాటుగా ఇది వేసుకుంటే నాకు ఇంక మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని మీరు అనుకోవద్దు. మీరు ఫస్ట్ కొన్ని వదిలేయాలి. ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి చాలా తొందరగా ఎక్కువగా వచ్చేస్తాయి. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలతో. ఈ పిల్లలతో ఈ అటాచ్మెంట్స్ వదిలేయాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటారు. మనం పెళ్ళిళ్ళు చేసేసాం, ఇంకా పెళ్ళిళ్ళు చేసి మా ఇంట్లోనే ఉండాలి, నా ముందే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నేను దూరంగా ఉన్నాడని చాలా మంది వాళ్ళ లైఫ్ని ఇంక చాలా చేసే కార్యక్రమాలు ఉంటాయి, చాలా మంచి చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కలవచ్చు. ఇవన్నీ మానేసేసి చాలా మంది పిల్లలు దూరంగా ఉన్నారని బెంగ పెట్టుకుని కూర్చుంటారు. అంటే అప్పటి వరకు బాగా దగ్గరగా ఉంటారు కదా, వీళ్ళు ఉద్యోగాలు వచ్చి బయటకు వెళ్ళిపోతారు. ఒక్కసారి లోన్లీనెస్ వచ్చేస్తుంది. అప్పటికి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి కేర్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు, సరిగైన డైట్ ఉండదు. ఎంతసేపు పిల్లలకి పెట్టాలి, పిల్లలకి తినిపించాలి, వాళ్ళని స్కూల్కి పంపాలి, తీసుకురావాలి, కాలేజీకి పంపాలి, తీసుకురావాలి, ఇంకెంతసేపు వాళ్ళ మీదే. తీరా వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి వీళ్ళ హెల్త్ ఉండదు, న్యూట్రిషన్ ఉండదు, ఏం ఉండదు, అరిగిపోయి ఉంటాయి మోకాళ్ళు, లావ్ అయిపోయి ఉంటాం, ఇవన్నీ అయిపోయి ఉంటాయి, బెంగమాట. ఇంకోటి ఏంటి, లోన్లీనెస్ వచ్చేస్తుంది. నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, నేను ఎంత కేర్ తీసుకున్నాను, నేను ఎంత బాగా చూశాను, అయినా కూడా నన్ను ఎవరు పలకరించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు. ఈ విషయాలు, ఈ ఆలోచనలు మనం మానేయాలి. మన రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని మనం ఎంత చూసుకున్నా
వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఏదైనా ఉంటే తప్పనిసరిగా మనం నిలబడతామే తప్ప మనం ఎక్కువ ఆలోచించేసి నా పిల్లలంటే నేను ఉండలేను, నేను ఇడిచి ఉండలేను, నా పిల్లలు అని మీరు ఇలాంటి అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకుంటే ముందుగా వచ్చేవి మీ మోకాళ్ళ నొప్పులే. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గించలే. ఇవి మానేసి హాయిగా మంచి విషయాలు వింటూ, మంచి ఆలోచన చేసుకుంటూ, మంచి సత్సంగాలు చేసుకుంటూ, మంచి ప్రాంతాలకు తిరుగుతూ, మంచి విషయాలను తెలుసుకుంటూ కనుక ఉంటే తొందరగా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓకే. సో నిజంగానే అండి, ఈ రెసిపీ ఒకటి తయారు చేసుకుని తీసుకుంటూ, అంతేకాకుండా మీరు అన్నట్లుగా ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవ్వడం, అటాచ్మెంట్స్ ఇలాంటివి తగ్గించుకుంటే నిజంగానే ఆరోగ్యం బాగుంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. సో అసలు కారణం ఏంటో చాలా చక్కగా చెప్పారు, ఎందుకు వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి. సో అందరూ కూడా ఇలా ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటారు ఒక ఏజ్ వచ్చాక. సో అలాగే మైండ్ని సెట్ చేసుకోవాలని కూడా కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.